రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. పహల్గామ్ ఉగ్రదాడితో క్షణక్షణం అప్రమత్తంగా ఉన్నాయి భారత భద్రతా దళాలు. నిఘా వర్గాల సమాచారంతో పంజాబ్ అమృత్సర్ లో 2 పాక్ గూఢచారులను అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రదాడికి సంబంధించిన అంశాలపై ఇద్దరిని ప్రశ్నిస్తున్నారు. భారత్ సమాచారాన్ని పాక్ చేరవేస్తున్నట్లుగా గుర్తించారు. రైట్ మనం చూస్తున్నాం, ఇప్పటికే జల్లెడ పడుతున్నారు. ఎక్కడ ఎటువంటి ఆనవాళ్లు దొరికినా లేదంటే పాక్ కు సంబంధించినటువంటి వారు ఇండియాలో ఎక్కడున్నా సరే వెతికే పనిలో ఉన్నారు, వారిని విచారించే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే అమృత్సర్ లో మనకి పాక్ కు సంబంధించినటువంటి 2 గూఢచారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. వారిద్దరిని పట్టుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి ఏవై స్వామి ద్వారా. స్వామి, 2 గూఢచారులను భద్రతా బలగాలు విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. వారి ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ని పాక్ కి చేరవేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది కదా, వారి దగ్గర నుంచి ఏవైనా సమాచారం రాబట్టాయా భద్రతా దళాలు? అంటే పహల్గామ్ దాడి తర్వాత భారత సంబంధించిన నిఘా వర్గాలు మరింత అప్రమత్తమయ్యాయి. ఏ క్షణమైనా సరే భారత దళాలు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఒకవైపు ఉగ్ర శిబిరాలపైన కావచ్చు, పాకిస్తాన్ పైన దాడి చేస్తారన్న అనుమానంతో పాక్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఒకవైపు పాకిస్తాన్ కి, ఒకవైపు ఇండియాకు దగ్గరలో ఉన్నటువంటి అటారీ బార్డర్ ఇప్పటికే మూసివేశారు. అది అమృత్సర్ కూడా అటారీ బార్డర్ కు, వాగా అటారీ బార్డర్ కు దగ్గరగా ఉంటుంది. అక్కడి నుంచే పెద్ద ఎత్తున కూడా పాకిస్తాన్ కు వెళ్లేటువంటి టూరిస్టులు కావచ్చు, అదంతా కూడా అక్కడి నుంచి వచ్చిపోతూ ఉంటారు. భారత్ లో జరుగుతున్నటువంటి సన్నద్ధత పైన ఒకవైపు కనుక్కోవడం కోసం పాకిస్తాన్ గూఢచారులు అమృత్సర్ లో మాటు వేసినట్టుగా తెలుస్తుంది. దీంతో భారత ఒకవైపు మిలిటరీ ఇంటెలిజెన్స్ కావచ్చు, భారత నిఘా వర్గాలు కూడా వారి ఆచూకీని కనుక్కొని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఉగ్రదాడికి సంబంధించిన అంశాలపై సంబంధించి వారి నుంచి కూడా వారు ఎందుకోసం ఇండియాలో తిరుగుతున్నారు, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని ఏమేమి తెలుసుకుందారనే విషయంలో వారి నుంచి సమాచారం రాబట్టడం కోసం భారత నిఘా ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే ఇదే అంశం సంబంధించి భారత ప్రభుత్వం ఏ క్షణమైనా సరే పాకిస్తాన్ సంబంధించినటువంటి వివిధ ప్రాంతాల్లో దాడులు చేయడం కోసం సన్నద్ధమవుతుంది. ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా త్రివిధ దళాలకు పూర్తి స్థాయిగా స్వేచ్ఛనిచ్చింది. ఎప్పుడు ఎక్కడ ఇలా దాడి చేయాలో అవి నిర్ణయించుకోవాలని చెప్పేసి పూర్తి స్థాయి ఫ్రీడమ్ ఇచ్చిన నేపథ్యంలో కూడా భారత్ సంబంధించిన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వారి సన్నద్ధతలో వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే నేను రాత్రి ఒకవైపు నేవీ చీఫ్ రాత్రి ప్రైమ్ మినిస్టర్ మోడీ తోటి సమావేశమయ్యారు. ఒకవైపు పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఇటు అన్ని పోర్టులకు సంబంధించి రాకపోకలు నిషేధించారు. గగనతలంలో కూడా భారత సంబంధించిన విమానాలను పాకిస్తాన్ కూడా భారత్ సంబంధించిన విమానాలు రావడం కోసం నిషేధం విధించింది. అన్ని రకాలుగా పాకిస్తాన్ ను ముట్టడి చేస్తున్నటువంటి భారత ప్రభుత్వం భారత జరుగుతున్నటువంటి వివిధ అంశాలను కనుక్కోవడం కోసం పాకిస్తాన్ గూఢచారులు, వాళ్ళు ఉన్నటువంటి స్పైస్, అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లంతా కూడా భారత్ లో వివిధ ప్రాంతాల్లో మాటు వేసి విషయాన్ని కనుక్కొని పాకిస్తాన్ కు చేరవేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో వారి సమాచారాన్ని కనుక్కున్నటువంటి భారత నిఘా వర్గాలు ఇద్దరిని పాకిస్తాన్ అతి చేరువలో ఉన్నటువంటి అమృత్సర్ పట్టణంలో వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వారి నుంచి ఎలాంటి సమాచారం అయితే ఇంకా బయటకి రాలేదు. ఈ రోజు ఎన్ఐఏ కూడా పహల్గామ్ దాడి తర్వాత జరిగినటువంటి విచారణలకు సంబంధించి పూర్తి రిపోర్టు కూడా ప్రభుత్వానికి అందజేయబోతున్న నేపథ్యంలో మరింత 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే భారత్ సంబంధించినటువంటి BSF ఒక జవాన్ ని పాకిస్తాన్ అదుపులోకి తీసుకుంది. ఈ రోజు పాకిస్తాన్ సంబంధించిన పైలట్ రూప్ ఒక రేంజర్ ని భారత BSF దళాలు కూడా ఒకవైపు రాజస్థాన్ ను సంబంధించిన గంగాసాగర్ ఏరియాలో అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నాయి. ఆశ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ స్వామి.